బ్యానర్లో మన ఈటీవీ అంటే మన విన్ ఒరిజినల్గా ఈ ఫిలిం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేసింది December 19th నుంచి. అట్ ద సేమ్ టైం శ్రీధర్ గారు కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ. సో మీరు కూడా విన్ అవ్వబోతున్నారు హార్ట్స్ అన్నీ, బికాజ్ మీరు విన్లోకి అడుగు పెట్టేశారు కాబట్టి ఒక మంచి కంటెంట్తో. అండ్ ఎస్పెషల్లీ పవన్ సుంకర గారు, సుంకర అన్న నేమ్ మాకు బాగా పరిచయం అండి. సో ప్రొడక్షన్లో మేము విన్నాం ప్రొడ్యూసర్స్ దీంట్లో. బట్ ఎస్, పవన్ గారు డైరెక్ట్ చేసి సో ఈ చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్నారు అనమాట. టిఆర్ కృష్ణ చేతన్ దీనికి మ్యూజిక్ అందించడం జరిగింది. అండ్ షణ్ముఖ్, శరణ్, ఇలా చాలామంది అలాంగ్ విత్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్. సో అనఘ, సో చాలా మంది మనకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, గోపరాజ్ రమణ గారు. సో విన్ ఒరిజినల్స్ రెండు కలిసి మనకి సో December 19th లీలా వినోదాన్ని తీసుకొస్తున్నారు. అండ్ అలాగే ఈ చిత్ర దర్శకుడు, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం పవన్ సుంకర గారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. సో యంగ్ టాలెంట్ అంతా ప్రోత్సహించడంలో ఈటీవీ విన్ ఆల్వేస్ ముందుంటుంది. అండ్ ఇది ఫస్ట్ ప్రాజెక్ట్గా మన ముందు తీసుకొస్తున్నారు పవన్ గారు. అండ్ అలాగే డిఓపి అనూష్ కుమార్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. లీలా వినోదం సినిమాటోగ్రఫర్ అనూష్ గారు ఉంటే ఇక్కడ వేదిక మీదకి రావాలి. అండ్ అలాగే ఎడిటర్ నరేష్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ఎడిటర్ గారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. నేను పిలుస్తూ వెళుతున్నాను, వీళ్ళు ఎవరు లేరా ఇక్కడ? ఓకే. అండ్ అలాగే ఈ చిత్రానికి CG అండ్ VFX అందించిన అనిల్ కుమార్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారు ఉంటే వేదికగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ చైతన్య గారిని కూడా వేదికగా స్వాగతం పలుకుతున్నాము. ప్రసాద్ గారు ఉన్నారా? బెహరా ప్రసాద్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని కూడా వేదికగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే అనఘ అజిత్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ద బ్యూటిఫుల్ గార్జియస్ యాక్ట్రెస్, దాని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. సో ఈటీవీ విన్ అనగానే కాంటెంట్, సో డెఫినెట్గా ఒక మంచి కాంటెంట్తో మనందరినీ అలరిస్తూ ఉంటారనమాట. ఈటీవీ విన్ కాంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి గారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. వారి వెన్యూలో ఉంటే వారిని వేదికగా స్వాగతిస్తున్నాము. అండ్ అలాగే ఈటీవీ హెడ్ సాయి కృష్ణ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. విన్ హెడ్, సో సాయి కృష్ణ గారిని వేదికగా స్వాగతిస్తున్నాము. శివ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. యాక్టర్ శివ గారిని కూడా వేదికగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఆలస్యం చేయకుండా డెఫినెట్గా ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అనమాట తను. డెఫినెట్గా మీ జర్నీ చాలా ఇన్స్పిరేషన్ చాలా మందికి. సో ఓన్గా ఒక ఛాన్స్ అని దాంట్లో వచ్చింది, కానీ ఆ ఛాన్స్ మీరే క్రియేట్ చేసుకొని ఇక్కడి వరకు రావడం అనేది చాలా గొప్ప విషయం. సో మరి తన జర్నీ చూసుకొని తనే ఎమోషనల్ అయ్యిండే. బట్ ఇలా సూపర్ సక్సెస్ఫుల్గా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ రిక్వెస్ట్ షణ్ముఖ్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో ప్రసాద్గా మన ముందుకి రాబోతున్న షణ్ముఖ్ జశ్వంత్. ఎస్, ఓకే అయితే చెప్పండి. థ్యాంక్స్ టు పవన్ ఫస్ట్లీ ఫర్ బ్రింగింగ్ దిస్ అమేజింగ్ స్టోరీ టు us. ఫస్ట్ పవన్ ఈ స్టోరీ చెప్పగానే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాం. ఇది టీవీ విన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మంచి ఎంకరేజ్, సాయి కానీ నితిన్ కానీ వీళ్ళందరికీ నా థ్యాంక్స్ అసలు. అండ్ థ్యాంక్స్ టు ద ఎంటైర్ టీమ్ హూ పుట్ ఆల్ హార్డ్ వర్క్ త్రూ దిస్ అనమాట. దే అకౌంట్స్ సో మెనీ. నా పేరు శివ తుమ్లా, సాగర్ లీలా వినోదం. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఈ ఫిలింని బ్లెస్ చేయడానికి ఇక్కడ దాకా వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి అండ్ మమ్మల్ని కూడా ప్రతి ఇంటికి చేరుస్తున్న మీడియా వాళ్ళకి పేరు పేరున థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. లీలా వినోదం నిజంగా యాజ్ అన్ యాక్టర్గా నాకు ఈ ఫిలిం చాలా చాలా స్పెషల్ అండి. ఎందుకు అంటే ఈ ఫిలిం నాకు ఒక కొత్తగా నా జీవితంలోకి ఒక పేరుని, ఒక ప్రత్యేకతని, ఒక ప్రశ్నని కూడా తీసుకొచ్చింది. నా ఈ 6 ఏళ్ల కెరియర్లో నేను చేసిన క్యారెక్టర్లు ప్రతి ఒక్కటి ఎడిట్ రూమ్లో ఆగిపోతున్న రోజుల్లో నాకు మా భరత్ అన్న తీసుకొచ్చి ఇక్కడికి రారా ఒకసారి ఈ క్యారెక్టర్ విను అని చెప్పారు. అది విన్న తర్వాత అర్థమైంది ఇది ఎడిట్ రూమ్లో ఆగే కథ కాదు. నాకు కొంచెం యాజ్ అన్ యాక్టర్గా ఫస్ట్ స్టెప్ స్టోరీ అనుకున్నాను ఇది. అప్పుడు తెలిసింది సెట్లో మా పవన్ అన్న సాగర్ ఒకసారి ఇట్రా ఒకసారి ఫ్రేమ్లో నుంచి అంటే అదొక తెలియని హ్యాపీనెస్ నాకైతే. అంటే ఎప్పుడు తెలియని ఒక కొత్త ఫీల్ నాకు అది. అండ్ దాని తర్వాత ఇదే ఆడిటోరియంకి ఇదే థియేటర్కి నేను మా ఫ్రెండ్స్ వాళ్ళది చాలా దానికి వచ్చాను, కానీ ఎప్పుడు ఏ ఫిలిం కూడా నన్ను మెట్టు ఎక్కనివ్వలేదు. బట్ ఇప్పుడు అనిపిస్తుంది లీలా వినోదం ద్వారా నిజంగా ఒక మెట్టు ఎక్కానని.
సో ఇక్కడ నుంచి చూసే ఈ వ్యూ, ఈ ప్రత్యేకత నాకు చాలా చాలా నచ్చింది. అండ్ ఈ షూట్లో నేను ఒక వర్డ్ విన్నాను, మనం ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు కోరుకుంటున్నప్పుడు వాళ్ళకి మనం ఏం ఇవ్వాలి అనే ఒక ప్రశ్న నాకు నిజంగా చాలా చాలా తర్వాత రోజుల్లో అది ఎలా ఉపయోగపడుతుంది అనేది చాలా ఫిల్మ్స్ చేసాం, కానీ ఈ ఫిల్మే దాని వెయిటేజ్ ఏంటనేది నాకు చూపించింది. థ్యాంక్ యూ సో మచ్ భరత్ అన్న, సాగర్గా నన్ను ఊహించుకున్నందుకు. అండ్ మీ వల్లనే నేను ఆ రోజు వర్క్షాప్లో కానీ ఈరోజు ఇక్కడ స్టేజ్ మీద కానీ ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పవన్ అన్న. అండ్ సాగర్ని చాలా ప్యూర్గా రాసుకున్నారు మీరు, మంచోడని చెప్పడానికి మెడలో ఒక రుద్రాక్ష, అండ్ చేతికి కాశీతాడు, ఫార్మల్స్, ఎక్కడికి వెళ్ళినా సరే ప్యాంట్ అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇట్లాంటివన్నీ సాగర్ని ప్రజెంట్ చేయడానికి చాలా 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 బాగా ఉపయోగపడ్డాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ దానికి మా ప్రియాంక మేడం కాస్ట్యూమ్స్ కానీ, అనుష్ అన్న ఫ్రేమ్స్ కానీ నాకు క్రేజీ అనిపించాయి. అండ్ అండ్ స్పెషల్లీ షన్ను బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అంటే యాక్చువల్లీ ఏదైనా షూట్కి వెళ్తే మనం అక్కడ పర్సన్తో కూర్చొని టేక్ అన్నప్పుడు వెళ్ళి మాట్లాడేసి వస్తాం, కానీ షన్ను బ్రో మమ్మల్ని తణుకు మొత్తం తిప్పేసి మాతో డిన్నర్కి తీసుకెళ్ళి గేమ్స్ ఆడి మాతో ఒక స్పెషల్ ర్యాపో సృష్టించారు. ఆ ర్యాపో నాకు చాలా బాగా నచ్చి తనని పర్సనల్గా చూశాను నేను. చాలామంది అంటుంటారు ఏ మనిషినైనా దూరంగానే చూడు, దగ్గర చూడొద్దని. నాకు షన్ను బ్రో ఎలా అనిపించిందంటే, ఒకరోజు తన రూమ్లో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు తనకి బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు కూడా తన ఫ్యాన్స్ వస్తే ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి పిక్స్ ఇచ్చేసి చాలా టైం స్పెండ్ చేసి వచ్చారు. నాకు అది చాలా చాలా నచ్చింది. సో నాకు అది గుర్తుండిపోయింది అనమాట షన్ను బ్రోతో. మాకంత ర్యాపో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీ వల్లనే ఆ ర్యాపో కుదిరి ఫ్రేమ్ మీద అలా వచ్చింది. యాజ్ అన్ యాక్టర్గా నాకు ఫస్ట్ రిలీజ్ అయిన పోస్టర్ ఇది. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్ శివ. అండ్ నా అందులో ఆకాష్ అనే క్యారెక్టర్ ప్లే చేశా. అండ్ నేను ఏం మాట్లాడలేను, ఒక్కటే బాగున్నాను. ఒకసారి థ్యాంక్స్ అండి. నిజంగా పవనానికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను బిఫోర్గా అంతగా చేసినవి ఏం లేవు. అండ్ ఒక ఇన్స్టాలో ఒక రీల్ చూసి నన్ను ఆడిషన్ తీసుకొని సెలెక్ట్ చేశారు. థ్యాంక్స్ అన్నయ్య. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్ మదన్. అండ్ నా శరణ్ విల్ స్పీక్. నాకు కొంచెం ఈ స్టేజ్ మీద ఎక్కడం కొత్తగా, థ్యాంక్ యూ బ్రో, స్టేజ్ మీద ఎక్కడం కొత్తగా ఉంది, కానీ మిమ్మల్ని అందరు మీతో పాటు ఎప్పుడు నేను శేఖర్ అన్న ఎప్పుడు వంశశేఖర్ అన్న వాళ్ళతోనే ఇంటర్వ్యూలు తీసుకుని మీతో పాటు ఎప్పుడు నేను అక్కడ వెనకాల నించుని ఉంటాను. అంటే ఇప్పుడు స్టేజ్ మీద మాట్లాడే యాక్టర్ మాట్లాడడం అయిన తర్వాత ఇంటర్వ్యూ ఎప్పుడెప్పుడు తీసుకోవాలని చెప్పి, అండ్ ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఇలా ఒక యాక్టర్ లాగా మాట్లాడుతున్నానంటే చాలా 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 హ్యాపీగా ఉంది. సో దానికి నేను చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. ఐ జస్ట్ కీప్ ఇట్ షార్ట్. ఫస్ట్ భరత్ అన్నకి అండ్ శ్రీధర్ అన్నకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే స్టార్టింగ్ వర్క్ షాప్ దగ్గర నుంచి, అంటే నా కోసం ఈటీవీ వాళ్ళతో ఇతను బాగా చేస్తాడు, నేను చాలా 4 years నుంచి ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ చేస్తూ ఎటు వెళ్తోంది, ఓన్లీ ఫోన్ కెమెరానైనా సినిమా కెమెరా ముందర రామని అని చెప్పి నేను ఒక చిన్న లోలో ఉన్నప్పుడు భరత్ అన్న ఫోన్ చేసి నాకు అరే ఇట్లా ఉంది ఒక సినిమా అని చెప్పగానే వెంటనే నాకు ఒక క్రేజీ ఆపర్చునిటీలా అనిపించింది ఇది. సో వెంటనే వెళ్ళిపోయాను. స్టోరీ కూడా పిచ్చగా నచ్చేసింది. సో థ్యాంక్ యూ సో మచ్ భరత్ అన్న. అండ్ నెక్స్ట్ పవన్ బ్రో, అందరు చెప్తారు స్టార్టింగ్లో బ్రో ఇది మీ క్యారెక్టర్, అసలు ఈ సినిమాలో మీరే బ్రో, మెయిన్ మీరే అని చెప్తూ ఉంటారు, కానీ నిజంగానే అంత వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ నాకు ఇచ్చారు. అండ్ థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్ మీ బ్రో. నిజంగా చెప్తున్నాను ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. నేను అంటే న్యాయం చేశానని అనుకుంటున్నాను. ఇంకా నువ్వే చెప్పాలి మైక్లో, నా పేరు తీసుకో. అండ్ ఫైనలీ మా టైగర్, మా చందమామ, మా షన్ను. సో అది ఎంత టైగర్ చందమామ ఎందుకు పిలుస్తాం అది మాకు మాత్రమే తెలుసు. వెరీ 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 స్వీట్ గా, అండ్ అంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటారు కదా, అసలు బయట మాట్లాడటం ఎక్కువ, కానీ నేను తనతో ఉన్నామంటే నార్మల్గా మేము అంటే ఆర్జేలు బేస్. హాయ్ అందరికీ నమస్కారం. యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ కేరళ, సో ఐ డోంట్ నో తెలుగు వెరీ వెల్. మై అపాలజీస్ ఫర్ దాట్. Yes, of course. First of all, I really love to thank Bharat because he's the one who called me. I remember the day because close. Okay, fine.
Okay, I was very excited and happy when he called me for the lead role, Leela. And actually, I'm a little bit nervous, so I hope everyone pardon me for that. And I had a Zoom meeting with Pavan Garu and Bharat Annaya, and it went out very well. And I would like to thank everybody, because I was very nervous when I came for the shoot first time. Actually, they made me to do the climax scene at first, so I was very nervous. And Shannu is the one who అసలే నర్వస్నెస్ అంటే మధ్యలో మీ actually Shannu helped me to go through the lines, and he helped me a lot. And I must say everyone made me comfortable. Actually Pavan Garu and Anush Garu, everyone was very patient with me, so thank you. I think I missed many people, I'm sorry for that. I must mention Priya, because Priya was managing art and costume and the sorry costume and also the art team. Yeah, it's correct. Actually, so she managed it very well. And Shravanti, Sharan, no, not Sharan. Every time he used to correct me, it's Saran. Yeah, Swami Sarna. And Shiva, our butterfly, and Madan, everyone was very friendly with me. Everyone made me comfortable. Thank you so much for that. Thank you so much for this opportunity, Bharat Garu. Thank you. Thank you, Anaga. Thank you so much and wish you good luck. So sweet. So now I request Pavan Sunkara garu. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వినిపిస్తుంది మేడం? కొంచెం దగ్గర పెట్టుకుంటే వినిపిస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. అరే అరవకండ్రా. ఫస్ట్ నేను ఇక్కడ ఈ పొజిషన్లో ఉన్నా అంటే నా పేరెంట్స్ నాకు సపోర్ట్ చేయడం వల్లే. అమ్మా, డాడీ, థ్యాంక్ యూ సో మచ్. మీ వల్లే నేను ఈరోజు ఇక్కడ ఉన్నా. నా తమ్ముడు ఉన్నాడు ఇక్కడ, నాకు వాడు సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు. రే థ్యాంక్స్ రా. అండ్ తర్వాత మనం సినిమాలో ట్రై చేస్తున్నప్పుడు అందరూ వాళ్ళు అడుగుతూ ఉంటారు, మీ పేరెంట్స్కి ఓకేనా, మీ పేరెంట్స్ మీకు సపోర్ట్ చేస్తారా అని చెప్పి అందరూ అడుగుతారు. కానీ బట్ ఎవరు యాక్చువల్గా అడిగింది ఏంటంటే, నీ ఫ్రెండ్స్ నీకు ఓకేనా, నీ ఫ్రెండ్స్ నీకు సపోర్ట్ చేస్తారా అని చెప్పేసి ఎవరు అడగరు. సో యాక్చువల్లీ అడగాల్సిన క్వశ్చన్ అది. సో సారీ టు స్టాప్ యూ అండి. ఐ వాంట్ టు స్టాప్ యూ. దట్స్ ద రీజన్ ఐ స్టాప్ యూ. సో ప్లీజ్ మీరు అక్కడే ఉండరా, అదే పొజిషన్ అండి మీది. అయితే ఒక ఈ 5-6 years జర్నీలో నా ఫ్రెండ్స్ నన్ను ఫైనాన్షియల్గా కానీ లేకపోతే మెంటల్గా కానీ వాళ్ళ సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను అనమాట. సో ఈ లీలా వినోదంలో కూడా మీకు ఇక్కడ నా ఫ్రెండ్స్తో నేను ఏదైతే నా ఎక్స్పీరియన్స్లు ఏవైతే ఉన్నాయో, సో అవన్నీ నేను ఈ లీలా వినోదంలో మీరు ఆ నలుగురు ఫ్రెండ్స్ మధ్యన మీరు చూస్తారన్నమాట. సో అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీధర్ అన్నకి, భరత్ అన్నకి అన్న థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే డెబ్యూటెంట్ నేను. సో నన్ను నమ్మి మీరు నా కథని నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ చేసి ఈరోజు ఇలాగా ఎంత సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసాం. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అండ్ మనం చిన్నప్పుడు ఎక్కడో ఆటలాడుకుంటున్నప్పుడు ఈటీవీలో ఈ ఉషా కిరణాలు అని పాట స్టార్ట్ అయ్యేది అనమాట. సో ఆ పాట వినగానే మనకి ఏమొస్తుంది అంటే వెంటనే మైండ్లోకి ఏదో సినిమా స్టార్ట్ అవుతుంది అని చెప్పి మనకు మైండ్లో ఒకటి వస్తుంది. సో లాస్ట్ నేను ఫైనల్ అవుట్ చూస్తున్నప్పుడు స్టార్టింగ్ నా సినిమా ఈ ఉషా కిరణాలని చెప్పేసి అదే దాంతో నా సినిమా స్టార్ట్ అవుతుంది. సో ఎంతకంటే గొప్ప ప్రివిలేజ్ ఏముంటుందో డెబ్యూటెంట్ డైరెక్టర్కి.
సో నా సినిమా కూడా అలాగా ఉషా కిరణ్ మూవీస్ అని చెప్పేసి అలాగే స్టార్ట్ అయ్యి రామోజీరావు గారి ఫోటో వస్తుంటే ఇంకంతకంటే బెస్ట్ మూమెంట్ లేకపోతే ఇంకంతకంటే బెస్ట్ డెబ్యూ నాకు దేవుడు ఏమిస్తాడు అని చెప్పేసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అండ్ షను బ్రోతో ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో అయితే ఏమైందంటే మీ ట్రైలర్లో చూసిన ఆ గంట షాట్ ఉంది కదా, సో ఆ గంట షాట్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో విన్నట్టు ఉన్నారు, బట్ ఆయన ఎక్కడో ఆలోచిస్తున్నట్టు ఉన్నారనమాట. సో ఆ షాట్ చెప్పగానే ఇలాగా టేక్ వచ్చారు. ఆ టేక్ వచ్చి వితౌట్ గ్లిసరిన్ ఆయన మరి ఏం గుర్తు తెచ్చుకున్నారేమో నాకు తెలియదు. సో ఆ ఫస్ట్ టేక్లోనే నెక్స్ట్ లెవెల్ షార్ట్ చేసినమాట. ఆ పక్కన కెమెరా అసిస్టెంట్ ఉన్నారు, ఆడు షార్ట్ చూసి అన్న దుల్లగొట్టేసాడు అన్నయ్య అని చెప్పేసి అని అన్నాడు. అదే మూమెంట్ నాకు ఆయన ఇచ్చాడు. ఆయన మళ్ళీ నేను తర్వాత అడిగాను కానీ ఆయన తలదించుకుని అసలే అటు వెళ్ళిపోయారు. బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నేను ఈ కథ ఎంత అందంగా రాసినప్పుడు నేను ఎంత ఎంజాయ్ చేశానో, మిమ్మల్ని మానిటర్లో చూస్తున్నప్పుడు కానీ ఈ టీజర్ ట్రైలర్స్లో చూస్తున్నప్పుడు కానీ నేను అంతే హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఇప్పుడైతే నాకు ప్రసాద్ అంటే మీరే గుర్తొస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఓకే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్, బట్ సారీ ఎందుకంటే ఇది కొంచెం ఇన్ఫార్మల్గా ఉంటుంది, నథింగ్ ప్రిపేర్డ్. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి వాళ్ళ ఫ్రెండ్స్ కోసం తీసిన సినిమా, మీ అందరి ఫ్రెండ్స్ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. చాలా ప్రముఖులందరూ వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా మేము ఏ ఈవెంట్ చేసినా మాకు అది పాసిబుల్ అవుతుంది అంటే కారణం వంశీశేఖర్ గారు. థ్యాంక్ యూ సార్. అండ్ ఐ వుడ్ లైక్ టు కాల్ అపాన్ మై ఫ్రెండ్స్ కిషోర్ అండ్ సాయి కృష్ణ. ప్లీజ్ కమ్. బికాజ్ కనిపించని 2 సింహాలు వాళ్ళిద్దరు. సో బిగినింగ్ విత్ ఈ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయింది అంటే భరత్ వెరీ డియర్ ఫ్రెండ్ అగైన్. సో ఇదివరకు దిల్సే అని ఒక సిరీస్ చేశారు, చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. వీళ్ళలో చాలా బాగుంటుంది. దట్స్ మై పర్సనల్ ప్రామిస్ టు ఆల్ ఆఫ్ యూ. సో తను వచ్చి ఒక కథ చెప్పాలి, ఒక అబ్బాయి కథ చెప్తారు అన్నాడు. వెంటనే తిను వచ్చాడు. తను వస్తే మా పైన కెఫే ఉంటుంది, ఎవరో కుర్రోడు ఏదో ఊరికే టైంపాస్కి వచ్చాడేమో అనుకున్నా. ఐ థాట్ హీ వాజ్ సమ్వేర్ 19-20 అని. హీ కేమ్, హీస్ 24. హీ నరేటెడ్ ఎ స్టోరీ సింగిల్ సెట్టింగ్లో. ఇట్స్ అప్రూవ్డ్. ఐ థింక్ సింగిల్ సెట్టింగ్లో అప్రూవ్ అయిన వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ స్టోరీస్. కంగ్రాచులేషన్స్ పవన్. చాలా అమాయకంగా అనిపిస్తాడు కానీ పవన్ ఫస్ట్ కథలో చెప్పాడు. ఒక సీన్ చెప్తాను. ఒక డైలాగ్ చెప్పాడు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని అడుగుతాడు, మీ మనసు ఖాళీగా ఉందా అని. ఉంది అంటే ఆ మనసులో నేను అద్దెకు ఉండొచ్చు అన్నాడు. ఆ ఒక్క డైలాగ్ అర్థమైపోయింది నాకు సీన్. ఇంకా ఓకే నెక్స్ట్ 2 hours క్రింజ్ ఫెస్ట్ ఉంటుందేమో అని. బట్ ట్రస్ట్ మీ, ఫెంటాస్టిక్ రైటర్. అండ్ ఐ థింక్ సక్సెస్ వచ్చాక అందరు మాట్లాడతారు, బట్ బిఫోర్ ద రిలీజ్ ఇట్ సెల్ఫ్ హీస్ గోయింగ్ టు మేక్ అ బిగ్ మార్క్. అండ్ ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు, లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్, ఎస్పెషలీ ఫ్రెండ్స్ గ్యాంగ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శరణ్, థ్యాంక్ యూ. ఆఫ్టర్ ages 6 years తర్వాత వీఆర్ మీటింగ్. Sir, congratulations, and I hope our association will continue with ETV again. Anaga, congratulations, and brother Sai, thank you so much. And coming to Shannu, I think నాకు షన్నుతో పరిచయం ఉంది couple of years నుంచి. The most genuine person. అంటే ఫిల్టర్స్ ఉండవు. మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు. యూ మే హేట్ హిమ్ టు ద కోర్ ఆర్ యూ మే లవ్ హిమ్ టు ద కోర్, బట్ హీస్ అన్ఫిల్టర్డ్. మనసులో ఏముందో బయటకు అదే ఉంటుంది. సో షన్ను, వెల్కమ్ బ్యాక్ టు సినిమా. సో రకరకాల వ్యక్తులు రకరకాలుగా మాట్లాడచ్చు, బట్ ఎవ్వరూ కూడా షన్ను కష్టపడడు, లేకపోతే షన్ను వల్ల సినిమా డిలే అయింది ఇలాంటి మాట మీరు ఎప్పుడూ వినరు కూడా. బికాస్ హీజ్ అన్ అసెట్ టు ఎనీ ఫిలిం. కంగ్రాచులేషన్. లేదు అంటే రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు షన్ను. అంటే నీ సక్సెస్ని ఎంజాయ్ చేయని వాళ్ళు కావచ్చు, నువ్వంటే తెలియని వాళ్ళు కూడా నిన్ను ఇష్టపడచ్చు, హేట్ చేయొచ్చు, బట్ no one can stop you because I personally know what kind of hard work you put into every film. And thank you so much Shannu, because without you there's no Leela Vinodam. Katha cheppinappude Shanmugh Jashwant lanti hero annaru. Luckily we got Shanmugh Jashwant himself. And Kishore and Sai Krishna. సో ఇది చాలా హ్యాపీగా కనిపిస్తున్న ప్రాజెక్ట్. వెనకాల కూడా చాలా కష్టాలు ఉంటాయి, క్రియేటివ్ కష్టాలు ఉంటాయి. సో ఈవెన్చువల్గా బోత్ ఆఫ్ దెమ్ పుట్ దేర్ బ్లడ్ అండ్ ఎనర్జీ ఇన్ టు దిస్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. ఈ 19th ఈ లీలా వినోదం కోసం ఎదురు చూస్తున్న షణ్ముఖ్ అభిమానులకి, బొమ్మ అభిమానులకి
అందరికీ థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా చూడండి, మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇలాగే మీ నవ్వులు కంటిన్యూ అవుతాయని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నితిన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నా హెడ్ ఆఫ్ ఈటీవీ విన్ సాయి కృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికి నమస్కారం అండి. మేము ఏ ఈవెంట్ చేసినా సక్సెస్ అవుతుందంటే దానికి కారణం యూవీ వీడియో వెంకట్ అండ్ మా పిఆర్ఓ ఎంసీ శేఖర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పొగిడి నేను తిట్టలేదు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. కమింగ్ టు లీలా వినోదం, ఇది ఒక స్మాల్ క్యూట్ లవ్ స్టోరీ అండ్ ఫ్రెండ్షిప్ స్టోరీ. ఇది ఒక బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్ కైండ్ ఆఫ్ ఎన్ ఈవెంట్. పవన్ సార్ ఇస్తా. మేము 90s ఇయర్ స్టార్ట్ చేసాము విత్ ఆదిత్య హాసన్ డైరెక్షన్ నుంచి. ఈజ్ నెంబర్ ఫస్ట్ డెబ్యూట్ ఆఫ్ ఆదిత్య. ఇతను మా నెంబర్ 5 డెబ్యూటెంట్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ ఇయర్ లాస్ట్. సో దిస్ గై ఆల్సో విల్ షైన్ లైక్. Shanmugh will speak now. హాయ్, అందరికీ నమస్కారం. మీడియా వాళ్ళందరికీ నమస్కారం. ఫస్ట్ టైం ఇలా కలుసుకుంటున్నాను. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో చూసిన తర్వాత చాలా అంటే మైండ్ అంతా బ్లాక్ అయింది. నాకే అర్థం కాలేదు. 10 years జర్నీ అంతా సడన్గా అన్ని థాట్స్, అన్ని గిల్ట్ అవన్నీ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు సే సారీ టు మై ఫ్యాన్స్, వెల్ విషర్స్. అమ్మ, నాన్న, ఐఎమ్ సారీ. సారీ, 1 minute. అమ్మ, నాన్న, ఐఎమ్ సారీ. నా వాళ్ళు చాలా ఫేస్ చేశారు. యా, సో ఆల్మోస్ట్ 1.5 year అయింది నేను కంటెంట్ చేసి. చాలా గ్యాప్ వచ్చేసింది. అయినా కూడా ఇంత దాంట్లో కూడా ఇప్పటికీ సపోర్ట్ చేస్తున్నారు. సో ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. ఎప్పటికీ రుణపడి ఉంటాను. నా జర్నీ అంతా ఫస్ట్ వైజాగ్లోని ఏదో ఏం చేయాలో తెలియక ఏంటి నన్ను ఎవరు చూస్తారన్నప్పుడు నాకు వైవాలోని నా కజినే డైరెక్టర్ దానికి డ్యూయల్ రోల్ చేయడానికి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ కదా అని చెప్పి నాకు ఇచ్చాడు. దాని తర్వాత నుంచి హైదరాబాద్ వచ్చి కవర్ సాంగ్స్ చేసుకొని, దాని తర్వాత వెబ్ సిరీస్ చేసుకొని అలా చేసుకుంటూ వెళ్తున్నాను. ఎవరో ఏదో చేసిన దానికి నాకు ఎఫెక్ట్ అయింది. పోనీ నాకు ఎఫెక్ట్ అయింది, నేను ఆల్రెడీ చూస్తే నీ నెగిటివిటీ ఓకే పర్లేదంటే మా ఫ్యామిలీని కూడా లాగారు ఇందులో. అదే ఎక్కడో అంటే నేను కదా మా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి నా వల్లే అని. అంతా అయిపోయింది, వదిలే ఇంకా ఎంజాయ్. యా, సో అదే ఫైనల్గా ఏం చెప్పాల్సి వచ్చిందంటే, ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఇంత దాంట్లో అంటారు కదా అమావాస్య చూసినట్టు పౌర్ణమి కూడా చూస్తాడని. అలాగే నేను ఎంత హేట్ చూసానో నాకు కరెక్ట్ టైంకి లీలా వినోదం వచ్చింది. ఫస్ట్ ఐ షుడ్ థ్యాంక్ భరత్ అండ్ సాయి భయ్య. నిజంగానే ఈ టైంలోని అందరూ ఒక మచ్చలో చూస్తారు, అలాంటి టైంలో కూడా నన్ను చాలా నమ్మి నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. ఐఎమ్ వెరీ 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 గ్రేట్ఫుల్ ఫర్ యూ భయ్య. ఆల్వేస్ ఆల్వేస్ ఆల్వేస్. ఎందుకంటే మనం పైన ఉన్నప్పుడు అందరూ ఉంటారు పక్కన జై కొడుతూ, మనం పడినప్పుడు ఎవరు ఉంటారో వాళ్ళే మన వాళ్ళు. అది విత్ ఏజ్ విత్ ఎక్స్పీరియన్స్ అన్నీ తెలుసుకున్నాను. అండ్ ఈ లీలా వినోదం డెఫినెట్లీ మీకు చాలా 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 నచ్చుతుంది. ఎందుకంటే చాలా కష్టపడ్డారు అందరూ. అండ్ ఈ కొత్త కాన్సెప్ట్తో వస్తుంది. ఈ ఓవర్ థింకింగ్ మీద మీరు ట్రైలర్లో చూసింది నాకు తెలిసి ఒక 5% ఉంటుంది. యా, సో మీరు మీడియా అందరూ ప్లీజ్ మిమ్మల్ని అడుగుతున్న ఫస్ట్ టైం నన్ను సపోర్ట్ చేయండి, నా గురించి పాజిటివ్గా సపోర్ట్ చేయండి ప్లీజ్. ఒకసారి ఈసారి ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ మీ అందరినీ. మీరు అంతా ఇన్ఫర్మేషన్ ఇస్తారు జనాలకి, మీ నుంచే జనాలకి వెళ్తుంది. సో మీ నుంచే ఈ సినిమా ఇప్పటి నుంచి నేను మీ అబ్బాయి నేను కింద నుంచి వచ్చిన వెంటనే ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. నాకేం సపోర్ట్ లేదు, మీరే నా సపోర్ట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ హోల్ లీలా వినోదం టీమ్. ఈటీవీ విన్ 99 rupees per month. సాయి భయ్య మాకేమైనా మా ఫ్యాన్స్కి మా వెల్ విషర్స్కి ఏమైనా ఆఫర్ ఇస్తే 99 rupees అంతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ ఇఫ్ ఐ గాట్ ఎమోషనల్. థ్యాంక్ యూ. సో అదే ఒక బంపర్ ఆఫర్ యాక్చువల్లీ.
యా సో దాంట్లో మంచి కంటెంట్ ఇస్తూ ఉంటుంది అండ్ థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్ డెఫినెట్లీ అండ్ దీని తర్వాత సూపర్ సక్సెస్ఫుల్గా మీరు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం అండ్ ఫర్ Q&A సెషన్ ఐ రిక్వెస్ట్ నితిన్ గారిని, సాయి కృష్ణ గారిని అండ్ డైరెక్టర్ పవన్ గారిని అండ్ శ్రీధర్ ప్రొడ్యూసర్ గారిని, షణ్ముఖ్ అండ్ అనఘ అండ్ శరణ్ ప్లీజ్ స్టే బ్యాక్ అండ్ రిమైనింగ్ పీపుల్ ప్లీజ్ హ్యాపీగా కూర్చోండి, మీరు Q&A ఎంజాయ్ చేయండి అండ్